హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'సూత్రవాక్యం'. 'షైన్ టామ్ చాకో' హీరోగా వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే ఒక ఊరు. ఆ ఊర్లో ఒక పోలీస్ స్టేషన్. ఆ స్టేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ స్టేషన్ ఎస్ఐ ఆ ఊర్లో ఉండే స్కూల్ స్టూడెంట్స్‌కి ఆ పోలీస్ స్టేషన్ పైనే కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, ఆ ఊర్లో ఒక పాడుపడ్డ బావిలో కెమికల్ వేస్ట్ వేస్తున్నారు అని ఒక కంప్లెయింటొస్తుంది. దాంతో ఆ బావి క్లోజ్ చేస్తారు. ఇంకో పక్క అదే కోచింగ్ సెంటర్‌లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే, ఆ అమ్మాయి వాళ్ళ అన్న దారుణంగా కొడతాడు. ఇంకో పక్క ఒక అమ్మాయి కెనడా నుండి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లమ్ వల్ల పోలీసులకి దొరుకుతుంది. సో, ఇలా మల్టిపుల్ స్టోరీస్ ఒకదానికొకటి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. అలా జరిగే వాటిని అసలు లాజిక్ లేకుండా ఒకదానికొకటి కలిపి చాలా స్లోగా అసలు ఇంపాక్ట్ లేకుండా, ఎంగేజింగ్‌గా లేకుండా ఏదో ఆ టైంకి ఏమనిపిస్తే అది తీసేశారు అన్నట్టుగా ఒక వీక్ ట్విస్ట్‌తో మూవీ ఎండ్ చేస్తారు. ఇందులో పాజిటివ్స్ అంటే సినిమాటోగ్రఫీ బావుంది. అండ్ ఆర్టిస్ట్ వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. బట్ మూవీలో ఏ యాంగిల్‌లో చూసినా అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే రన్ టైమ్ తక్కువున్నా కూడా 3 అవర్స్ ఉన్న ఫీలింగ్ తెప్పించింది. మీకు టైం వేస్ట్ చేసుకోవాలి అంటే ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీ ఈటీవీ విన్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.